నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో లొట్టపీసు అనే పదం ట్రెండింగ్ గా మారింది. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నేపథ్యంలో ఇదే లొట్టపీసు కేసు అని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి లొట్టపీసు కేసు అయితే విచారణ ఎదుర్కోవచ్చు కదా అని ప్రత్యర్థి పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లొట్టపీసు అనే పదం ట్రెండింగ్ లో మారింది. అయితే లొట్టపీసు అంటే తెలియని వారు అసలేంటి పదం అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి ఈ లొట్టపీసు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లొట్టపీస్ అనేది ఓ చెట్టు పేరు. పల్లెవాసులకు ఈ చెట్టు సుపరిచితమే. కాన్వాల్ ఫ్యామిలీకి చెందిన ఈ లొట్టపీస్ చెట్లను ఆంగ్లంలో మార్నింగ్ గ్లోరీ అంటారు. దీని సైంటిఫిక్ పేరు ఐసోమియా కార్నియా. ఈ మొక్కలు ఎక్కువగా చెరువులు, కాలువలు, కుంటలు, నీరు ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్క కాండం తెల్లని పూతతో లోపల ఖాళీగా బోలుగా ఉంటుంది. కాండం లోపల లొట్ట ఉండడం వల్ల దీనికి లొట్టపీసు చెట్టు అని పేరు వచ్చింది. దీని కాండం విరిస్తే విరగకుండా రబ్బర్ మాదిరిగా సాగుతుంది. కాండాన్ని గిల్లితే పాలలాంటి ద్రవం వస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను రబ్బరు మొక్క, లొట్టపీసు మొక్క, పాల సముద్రపు మొక్క అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. పిచ్చి మొక్కగా భావించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. లొట్టపీసు మొక్కలో ఉండే పాలు తేలు విషానికి విరుగుడులా పనిచేస్తాయి. చర్మం మీద తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది. మనుషులను కుట్టే దోమలను, పంటల దిగుబడిని దెబ్బతీసే దోమలను ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించవచ్చు. లొట్టపీసు మొక్కలను కాగితం తయారీలోనూ వినియోగిస్తారు. రైతులు లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి గోమూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులా ఉపయోగిస్తారు. పల్లెల్లో ఈ కట్టెలతో ఇళ్లకు దడిగా, కాంపౌండ్ వాల్ మాదిరిగా పశువుల కొట్టాలకు రక్షణ గోడగా కట్టుకునేవారు. ఎండిపోయిన లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకొని పిల్లలు ఈత నేర్చుకునేవారు. ఇలా ఈ లొట్టపీసు చెట్టు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇదన్నమాట లొట్టపీసు అసలు కథ. మరి కేటీఆర్ ఈ మొక్క గురించి తెలిసి అన్నాడు, తెలియక అన్నాడు కానీ ఆయన వ్యాఖ్యల కారణంగా ఈ మధ్యకాలంలో ఈ లొట్టపీస్ పేరు ఫుల్ ఫేమస్ అయింది. For more videos like this, subscribe Big TV channel.